స్మార్ట్ రోడ్ కోన్ అనే పరికరాన్ని తయారు చేసిన 9వ తరగతి విద్యార్థిని నందిని. ఈ పరికరం ఎలా పనిచేస్తుంది, ఈ పరికరం విశేషం ఏంటి, ఈ పరికరం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో లోకల్ 18 న్యూస్ 18 ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అయితే 9వ తరగతి విద్యార్థిని వినూత్నమైన ఆలోచనతో సౌండ్, గాలి, పొల్యూషన్ సమస్యను పరిష్కరించడమే కాకుండా అధిక ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న తరుణంలో ఈ పరికరం ఆ ప్రాంతంలో స్ప్రింక్లర్ల ద్వారా నీటిని వెదజల్లి ఆ ప్రాంత ఉష్ణోగ్రతను తగ్గిస్తుందన్నారు. నమస్కారం సార్, నేను తాడూరి సంపత్ కుమార్, జెడ్పీహెచ్ఎస్ దమ్మనపేట పాఠశాల లోపల స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. గత సంవత్సరం నేను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా స్వీకరించడం జరిగింది. మా పిల్లలు తమ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో జరుగుతున్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి నా దగ్గర రాగానే ఆ ఆలోచనను ఆవిష్కరణగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈ స్మార్ట్ రోడ్ కోన్ అనేటువంటి ఆవిష్కరణ చేయడం జరిగింది. మా పాఠశాల లోపల 9th క్లాస్ విద్యార్థిని నందిని తన తండ్రితో కలిసి సిరిసిల్ల టౌన్ లోపల వెళ్లే క్రమం లోపల ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భారీ ఉష్ణోగ్రతల క్రమంగా టైర్ పేలిపోయడం గమనించింది. సార్, ఇలాంటి ఉష్ణోగ్రతను మనం తగ్గించడం ప్రయత్నం లోపల మనం ఏదైనా ఒక ఆవిష్కరణ చేస్తే బాగుంటుందనే ఆలోచనకు వస్తే అందులో భాగంగానే మేము ఈ స్మార్ట్ రోడ్ కోన్ తయారు చేయడం జరిగింది. ఈ స్మార్ట్ రోడ్ కోన్ అనేటువంటిది ఎన్నో రకాల ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకి. మరియు సాధారణంగా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజన్ ఆఫ్ చేయడం పోవడం మూలంగా వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ వల్ల వాతావరణ కాలుష్యము, అనవసరంగా కొట్టేటువంటి హారన్ వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తూ ఉంటుంది. దీనిలో ఫిక్స్ చేసినటువంటి అకౌస్టిక్ ఫోమ్ భారీ హారన్ల నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని తగ్గించడమే కాకుండా వాహనాల నుంచి వచ్చే పొగను కూడా పీల్చుకొని ప్యూరిఫై చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంటుంది. ట్రాఫిక్ రూల్స్ను గుర్తు చేస్తూ సీట్ బెల్ట్ ధరించాలి, హెల్మెట్ ధరించాలి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వాహనదారులకు ఈ రోడ్డు భద్రత నియమాలను సైతం గుర్తు చేస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి అనేటువంటి వాయిస్ అనౌన్స్మెంట్ కూడా ఇది చేస్తుంటుంది. ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటగానే ఆటోమేటిక్గా దీనికి ఉన్నటువంటి అమర్చినటువంటి స్ప్రింక్లర్స్ ద్వారా నీరు పైకి స్ప్రే చేస్తుంది, లేదా రోడ్ పైకైనా స్ప్రే చేస్తుంది. తద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించబడి వాహనాల యొక్క టైర్లు పేలిపోకుండా అవకాశం ఉంటుంది. సుమారు నెల రోజుల పాటు సమయం పట్టిందని, దీనికి ఖర్చు 3,500 రూపాయలు ఖర్చు అయిందని గైడ్ టీచర్ సంపత్ కుమార్తో పాటు న్యూస్ 18 లోకల్ 18తో ప్రత్యేకంగా విద్యార్థిని నందిని మాట్లాడారు. ఇది జిల్లా స్థాయి లోపల ఆర్బీవీపీ అనేటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ లోపల మొట్టమొదటి స్థానం సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కామారెడ్డి లోపల వచ్చే సంవత్సరం జనవరి 7, 8, 9 తారీఖులో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఇది ఎంపిక అవ్వడం మాకు చాలా సంతోషం. భాగంలో ఫిక్స్ చేసిన సోలార్ ప్యానెల్ బ్యాటరీని చార్జ్ చేసి ఎయిర్ ఫిల్టర్, సెన్సార్ మరియు బ్లూటూత్ కరెంట్ను సప్లై చేస్తుంది. కోర్లోని ఎయిర్ ఫిల్టర్స్ వాహనాల నుండి వచ్చే పొగను లోపలికి పీల్చుకుని ఫిల్టర్ చేసి శుభ్రమైన గాలిని విడుదల చేయడం ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. కోన్ లోపల గల ఎకోస్టిక్ సామ్స్ హారన్ నుండి వచ్చే భారీ శబ్దాలను అబ్జర్వ్ చేసుకుని సౌండ్ పొల్యూషన్ ను కంట్రోల్ చేస్తాయి. ఇందులో ఫిక్స్ చేసిన హీట్ సెన్సర్ టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ దాటగానే స్ప్రింక్లర్స్ ను ఆన్ చేసి నీటిని స్ప్రే అయ్యేలా చేస్తుంది. తద్వారా గాలిలోని దుమ్ము కణాలు తొలగించబడి ఎయిర్ క్లియర్ అవ్వడమే కాకుండా చుట్టూ చల్లదనాన్ని పెంచి రోడ్డు వేడిని తగ్గిస్తుంది. ఇది బ్లూటూత్ స్పీకర్ సాయంతో ఇంజన్ ఆపండి, హారన్ మోగించవద్దు వంటి వాయిస్ సందేశాలు ఇస్తూ రోడ్డు భద్రత నియమాలను గుర్తు చేస్తుంది. ఇది మొబైల్ ఫోన్ ద్వారా మనకు కావాల్సిన చోటుకు కదిలించవచ్చు. చేతులతో ఎత్తాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. లోపల ట్యాంక్లో గనుక నీరు లేనట్టయితే రోడ్లపైన ఉన్న నీటిని పీల్చుకొని ప్యూరిఫై చేసి ఫ్రెష్ వాటర్ను స్ప్రే చేస్తుంది. ఇది సమయం మరియు శ్రమను ఆవేశ మరియు ఎకో ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ సార్.